అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం విత్ కౌసల్య కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం మా కౌసల్య. కొంతమంది అంటూ ఉంటారు, నీకు దరిద్రం పట్టుకుంది, లేదంటే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంది అని. సో నిజంగానే దరిద్రం అనేది ఉంటుందా? అలా ఉంటే సూచనలు ఏమన్నా ఉంటాయా? దరిద్రం మన ఆలోచనలను బట్టి పట్టుకుంటుంది. అంటే నెగిటివ్ థాట్. ఒకళ్ళని ఎవరినైనా చూడండి, వాళ్ళు నోరిప్పితే శుభం బలగరా అంటే ఆ పెళ్లి కూతురు ఆవిడ ఎక్కడుందని వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకలం పెట్టుకుని వెళ్ళినట్టు. నువ్వు ఏ పని చెప్పు, ఐఐటి రాయిరా అన్నామనుకో, రాదు సీటు అంటాడు. అలా నెగిటివ్ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు నిజంగానే వాళ్ళకు ఇంట్లో సిగ్నల్స్ ఉంటాయమ్మా. ఎక్కడ దరిద్ర దేవత ఎక్కడ ఉంటుంది అంటే, ఎవరింట్లో అయితే కూర్చొని కాలు మీద కాలు ఊపుతూ కూర్చుంటారు చూడు, రెండు కాళ్ళలో ఒక కాలు ఊపుతూ ఉన్న వాళ్ళని దరిద్ర దేవత పట్టుకుంటుంది. ఆ తర్వాత 24 గంటలు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటా ఉంటారు చూడు, తిట్టుకుంటా ఉంటారు, గొడవలు, వాళ్ళ ఇంట్లో దరిద్రం పట్టుకుంటుంది. ఎవరైతే పిల్లికి బెచ్చం పెట్టకుండా కోటాను కోట్ల రూపాయలు జమ చేసుకొని ఉంటారు, వీళ్ళు అందుకనే సెకండ్ జనరేషన్లో కానీ థర్డ్ జనరేషన్లో కానీ వీళ్ళ డబ్బు ఎక్కడ ఉండదు, దరిద్రం పట్టుకుంటుంది. అంటే డబ్బు వచ్చినప్పుడు నువ్వు పేదవాళ్ళకి పంచాలి, అంటే నాట్ టు అక్యుములేట్ అండ్ బీరువాల్లో పెట్టడం కాదు, ఎంతసేపు పేదవాడికి పంచుతూ ఉండాలి. అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పింది చెప్తున్నాను నేను, బావిలో నీరు తవ్వుతా ఉంటే ఇంకా ఊరుతా ఉంటుంది, అట్లాగే ఉంచితే అంతే ఉంటుంది, కుళ్ళిపోతుంది ఆ నీళ్లు. సో ఆ విధంగా ఈ గబ్బిళము కనుక ఇంట్లోకి వచ్చింది అనుకోండి, దరిద్రం వస్తుంది. ఆ తర్వాత నల్ల గొబ్బట్ల గోప ఇంట్లోకి వచ్చింది అనుకోండి, వచ్చినట్టు. కాకి కంటిన్యూస్ గా వచ్చింది అనుకోండి, వచ్చినట్టు. కాకి ఇంటి పైన కూర్చొని కంటిన్యూస్ గా ఒక వారం పైన అరుస్తూ ఉందనుకోండి, దరిద్రం వచ్చినట్టు. అండ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి, దరిద్రం వచ్చినట్లు. అండ్ మనము పాత సామాన్, చాలా మందికి అలవాటు ఉంటుంది, అంత సామాన్ తీసుకొచ్చి పోగేస్తా ఉంటారు, పాత సామాను, దరిద్రం పట్టుకుంటుంది. ఈ రకంగా మనము దరిద్రపు ఆలోచనలు ఎవరు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా మనం వినం కదా, మనం మొనోపలిజంగా మనం వేసుకెళ్తాం, దరిద్రం పట్టుకుంటుంది. ఎందుకంటే వాడు ఎలాగో ఓడిపోతాడు, దరిద్రమే అది. సో ఇటువంటి దరిద్రాలు సంకేతాలు, వీటినన్నిటిని కూడా కేవలము ఒకే ఒక పవర్ఫుల్ వెపన్, ఒక పవర్ఫుల్ మిసైల్తో మనం పోగొట్టుకోవచ్చు. గోవింద అనే నామంతో, శివ అనేటటువంటి నామంతో, శక్తి అనేటటువంటి నామంతో ఇవన్నీ కూడా పటాపంచలేకపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఎన్నో విషయాల్ని, ఎన్నో సందేహాల్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది వాటి మన కార్యక్రమం. మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.